అవకాశం కల్పించాలి. ఇక బ్రహ్మగారి మఠం అంటే హిందువులు కానీ అది పైకి ఎక్కలేకపోతున్నారు. నేనే చేసాను ఇక్కడే జరగదు. ఈ 2 బ్లాక్ రోడ్లు దాదాపు 350 కోట్లు, అది 200 కోట్ల వరకు జరుగుతుంది. ఇవాళ పనిలో దాదాపు 30% పని కూడా అయిపోయింది. దీన్ని సహకరించిన మీ అందరికీ ఎన్నో ముఖ్య సోదరులందరూ కూడా ఇది ఏం సాధారణ కాదు. దేవుడికి అందరికీ దసరానికి మనకు దసరం కల్పించడం మన లక్ష్యం. లాక్డౌన్ సెంటర్లో అక్కడ ఒకసారి వచ్చి చేయించుకోవచ్చు. కొంచెం కొంచెం జరగండి ఇంకా. అట్లాగే ఈ యొక్క అందరము కలిసి ఈ యొక్క ఐక్యతతో మనం ఎంతో బ్రహ్మగారి మఠం అంటే హిందువులు కానీ అది పైకి ఎక్కలేకపోతున్నారు. నేనే చేసాను ఇక్కడే జరగదు. ఈ 2 బ్లాక్ రోడ్లు దాదాపు 350 కోట్లు. సార్ మీరు ముందరికి రండి సార్ కొంచెం. గణపతి బప్ప గణపతి బప్ప జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో. హలో హలో మ్యాట్ టెస్టింగ్. ఓకే వస్తుందా? ఓకే ఓకే వస్తుంది. పోలీసులు భారీగా వచ్చారు, కార్యకర్తలు అందరూ వస్తారు. నీ హెడ్సెట్ బాగుందిగా, వస్తుందా? చేస్తున్న మంత్రివర్యులకు స్వాగతం సుస్వాగతం. మినిస్టర్ గారు, ప్రధాన కార్యదర్శి సంపత్ గారు, శ్రీ వెంకట నివాస్ గారికి ప్రధాన కార్యదర్శి గారు
ఆర్డీఓ గారికి అధ్యక్షులు గారు, ప్రధాన కార్యదర్శి గారికి అధ్యక్షులు గారు, అధ్యక్షులు గారికి మీరే అధ్యక్షులు మీకు బుర్రు శ్రీనివాసరెడ్డి గారు, శ్రీ అబ్బకోని రమేష్ గారు, శ్రీ కర్ణాటి విజయ్ గారు ముఖ్య అతిథులు, శ్రీ నాగం వర్షిత్ రెడ్డి గారు, శ్రీ గోలు మసూద్ రెడ్డి గారు, శ్రీ వీరెల్లి చంద్రశేఖర్ గారు, శ్రీ పల్లబైన శ్యామ్ సుందర్ గారు, శ్రీ నూకల నరసింహారెడ్డి గారు, శ్రీ పిల్లి రామరాజు గారు, శ్రీ అభిమన్యు శ్రీనివాసరావు గారు, శ్రీ గుమ్మల మోహన్ రెడ్డి గారు, శ్రీ భువనగిరి దేవేందర్ గారు, శ్రీ గడ్డం మహేష్ గారు, శ్రీ మిరియాల వెంకటేష్ గారు. ముందుగా ఈ కార్యక్రమం ప్రారంభకులు శ్రీ ఇటికాల కృష్ణయ్య గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్న ముందుగా మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, అలాగే కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ జిల్లా కలెక్టర్ ఇలార్టి పాటి గారికి, గౌరవ జిల్లా ఎస్పీ శరత్ గారు, చింతా సామమూర్తి గారికి, అలాగే మన ఆర్డీఓ గారికి, మన కృష్ణయ్య గారు, ఇంకా వేదిక మీద పెద్దలందరికీ, మీ అందరికీ గత 9 రోజులుగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన యువకులందరికీ, పాల్గొన్న భక్తులందరికీ కూడా అన్ని విఘ్నాలు తొలగిపోయి మీరు, మీ కుటుంబ సభ్యులు, మన నల్గొండ పట్టణమే కాదు, నల్గొండ జిల్లానే కాదు, యావత్ తెలంగాణ, యావత్ దేశం బాగుండాలని మందరం కూడా గణేష్ని ప్రార్థిస్తూ, ఈరోజు నల్గొండ జిల్లా అంటే గతంలో ఒకప్పుడు మేము చదువుకునే రోజులలో మత కళాలని జరిగేది. అప్పుడు ఆ ఏరియాలో గత 25-30 సంవత్సరాలుగా ఎలాంటి ఘర్షణలు లేవు మన తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో. కానీ నల్గొండ అలాంటి ప్రాంతం నుంచి దాదాపు 1999కి వెళ్ళి దాదాపు 26-27 ఏళ్ళకెళ్ళి ఒక చిన్న సంఘటన లేకుండా, అది గణేష్ నిమజ్జనం కానివ్వండి, దసరా కానివ్వండి, రంజాన్ కానీ, బక్రీద్ కానీ, హిందూ ముస్లిం సోదరులు అందరం కలిసికట్టుగా అన్ని పండుగలు జరుపుకుంటున్నాం. చాలా సంతోషకరమైన విషయం ఇది. ఏ ఒక్క ఇన్సిడెంట్ కూడా కాకుండా ఎక్కడ మనం హిందూ ముస్లిం సోదరులు అందరం అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి పండుగలు చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈసారి కూడా మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో, యువకుల్లో ఉత్సాహం ఎక్కువ ఉంటుంది, కానీ మీరు ర్యాష్గా డ్రైవింగ్ చేయకుండా కానీ, పోయేటప్పుడు కానీ విగ్రహాలలో పడేసిన తర్వాత నైట్ లేట్ అవుతుందని చెప్పి ఫాస్ట్గా కొందరు 14th మైల్ సాగర్ కెనాల్లో వేస్తారు, కొందరు వల్లభరావు చెరువులో వేస్తారు, కొందరు. అందుకనే మీ అందరికీ కూడా నాకు ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏంటంటే, నాకు ఒక సంఘటన జ్ఞాపకం ఉంది. మధ్యలో 10-15 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయ్యి 2 యువకులు చనిపోవడం, 2 పిల్లలు కోమాలో ఉంటే వాళ్ళని యశోద హాస్పిటల్ నేనే తీసుకెళ్ళి వారం రోజులు హాస్పిటల్లో ఉండి వాళ్ళని బతికించుకోవడం జరిగింది. అప్పటికెళ్ళి నాకు అదే భయం అనిపిస్తుంది. చిన్న యాక్సిడెంట్లు అవుతుంటాయి, కానీ మీరు మీ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుంటారు మీ యువకుల మీద. పండుగలు చేసుకోవాలి కదా మనం అతి ఉత్సాహంగా, మీరు ఎలాంటి లేకుండా ఈరోజు భక్తి శ్రద్ధలతో మీరు పండుగ నిర్వహించుకోవాలని మీకు సూచిస్తూ, అలాగే నల్గొండ పట్టణంలో కూడా హిందువులకు సంబంధించి కానీ, ముస్లింలకు సంబంధించి కానీ, మా ప్రభుత్వంలో రాబో కాలంలో కానీ, ఇప్పుడు కానివ్వండి, తప్పకుండా అందరినీ కలుపుకొని ముందుకు పోతామని ఈరోజు ఇక్కడ మొన్న ఒక చిన్న ఈ సంఘటన గురించి మన కృష్ణయ్య గారు చెప్పాను. నేను 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద ఇష్యూ చేసింది దీని గురించి. అప్పుడు ఈ విగ్రహం, మొదటి విగ్రహం మనం ఈ రోడ్డు మీద పెట్టుకునే వాళ్ళం. హిందూ ముస్లిం లేకపోతే కొద్దిగా ఈ ల్యాండ్ గురించి ఇష్యూ వచ్చింది. ఇప్పుడు అందరం ముస్లిం పెద్దలు మనం కూర్చొని మాట్లాడుకొని మనం ఇక్కడ వీళ్ళకి ఇక్కడ అలాట్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ పక్కన 8 ఎకరాల భూమిని అలాట్ చేయడం జరిగింది మీకు. అప్పుడు
అలాట్ చేసి ప్రశాంతంగా ఈరోజు మంచిగా గ్రౌండ్లో చేసుకుంటున్నప్పుడు రోడ్డు మీద చిన్నగా ఒక 50-100 మంది కూడా వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బాలాపూర్లో ఏ విధంగా మొదటి విగ్రహం తీస్తామో మనం కూడా అక్కడ చేసే విధంగా పర్మనెంట్గా షెడ్ కూడా నేనే వేయించాను అక్కడ. అందుకనే మీ అందరు కూడా మొన్న కూడా చిన్న సంఘటన పొరపాటు జరిగింది, దానికి సంబంధించి మీకు ఒక నిమిషం, ఎందుకంటే దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడలే. కలెక్టర్ గారే డీల్ చేసిండ్రు, కలెక్టర్ గారే సెటిల్ చేసిన దాన్ని ఆఫీసర్లతో మాట్లాడి అది లతీఫ్ సాబ్ గుట్ట కానీ బ్రహ్మంగారి గుట్ట కానీ నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికెళ్ళి చూస్తున్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండే 3 కోట్ల ఘాట్ రోడ్ శాంక్షన్ అయింది లతీఫ్ సాబ్ గుట్టకు. పెద్దవాళ్ళు అందరూ కూడా 5-6 లక్షల మంది వస్తారు. ఆ 1 మంత్ జరుగుతుంది ఆ జాతర. లతీఫ్ సాబ్ జాతర అంటే నెల రోజులు నడుస్తుంటుంది. పెద్దవాళ్ళు ఎక్కిపోతున్నారు సార్, మెట్లు కూడా లేవు, ఆ పరిస్థితుల్లో ఉండే ఆ గుట్ట. ఆ తర్వాత మెట్లు నేనే కట్టించిన, పైకి వాటర్ పైపు లైన్ వేయించిన, ప్రభుత్వంలో లేని నేను. కానీ అప్పుడున్న మాధవరెడ్డి గారు, చనిపోయిన మాధవరెడ్డి గారు 3 కోట్లు పెట్టి ఘాట్ రోడ్ వేపిస్తా అని చెప్పినాయి. నాకు ఇప్పటికి కూడా వారు ఆ రోజు జాతరలో మనం లతీఫ్ సాబ్ జాతరలో ప్రకటించడం జరిగింది. దాన్ని జ్ఞాపకం పెట్టుకొని మనసులో ఎప్పటికైనా పెద్దవాళ్ళకు కూడా దర్గాని దర్శించుకునే అవకాశం కల్పించాలి. ఇక్కడ బ్రహ్మంగారు మఠం అంటే ఇక్కడ ఉండే హిందువులకు కానీ పెద్ద మనుషులు అందరు కూడా అది పైకి ఎక్కలేకపోతారు వాళ్ళు. నేనే కొన్నిసార్లు ఎక్కినా కానీ నాకే ఇబ్బంది అనిపించింది. ఈ 2 ఘాట్ రోడ్లకు దాదాపు 150 కోట్లు, అది 200 కోట్ల వరకు పెరుగుతుంది. ఇవాళ పని కూడా దాదాపు 30% పని కూడా అయిపోయింది. దీనికి సహకరించిన మీ అందరికీ, హిందూ ముస్లిం సోదరులందరికీ కూడా, ఇది ఎవరి స్వార్థం కోసం కాదు, దేవునికి అందరికీ దర్శనానికి మనం వసతులు కల్పించడమే మన లక్ష్యం. చర్చిలు కట్టించిన క్లాక్ టవర్ సెంటర్లో కూడా మీరు చూసిన పాత చర్చి కూలిపోతే ఇంకా బ్యాక్ సైడ్ చర్చి కూడా నా సొంతంగానే కట్టించిన. నేను అందుకనే ఇక్కడ అభివృద్ధితో పాటు అన్ని మతాలని విశ్వాసంలోకి తీసుకొని పనిచేస్తున్న వాడిని. మీరు చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి తప్ప ప్రతిదీ కూడా మనం ఆలస్యం చేయకుండా మన ప్రాంతాన్ని, మన నల్గొండని అభివృద్ధి చేసుకోవాలి, జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి. ఇవాళ వొకేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం 200 కోట్లతో. మొట్టమొదటి స్కూలు మన జిల్లాలో, మన కాన్స్టిట్యున్సీలోనే పని కూడా మొదలైంది. కలెక్టర్ గారు బాగా ఇనిషియేటివ్ తీసుకొని స్థలం కూడా క్లియర్ చేయించి అలా వర్క్ స్టార్ట్ అయింది. 1 ఇయర్ లోపే కంప్లీట్ చేయించి అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ అంటే రెడ్డిలు కానీ అందరూ కలిసి ఒకటే కాంప్లెక్స్లో చదువుకునే విధంగా అక్కడే అధ్యాపకులకు ఇలా టీచర్స్ డే కాబట్టి అధ్యాపకులకు సంబంధించి అక్కడ ఉండే స్టాఫ్ క్వార్టర్స్ కూడా అక్కడనే కట్టుకుంటూ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందియాలి. ఇవాళ హాస్టల్ చూస్తున్నాం, ఒక రూమ్లో 20 మంది ఉంటారు. అందుకనే అలాంటి వసతులు కల్పించుకుంటూ అందరం కూడా అభివృద్ధి పదంలోకి పోవాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకనే మరొకసారి నిమజ్జన సందర్భంగా ఇన్ని రోజులు పూజలో పాల్గొన్న మీకు, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, యావత్ అన్ని మున్సిపాలిటీ వారికి, కానిస్టేబుల్స్ నుంచి భద్రత కోసం పనిచేసిన వారికి, ఎలక్ట్రిసిటీ సిబ్బందికి ఈసారి ఉచితంగా మన ప్రభుత్వం కరెంటు బిల్లు లేకుండా మండపాలకు కరెంటు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం చందాలు వసూలు చేసుకొని పిల్లలు కరెంటు బిల్లు కట్టేవారు. ఆ బాధ లేకుండా ఇవాళ మనం ఉచితంగా మండపాలకు కరెంట్ ఇచ్చినాం. అదేవిధంగా రాబో కాలంలో మన ఆపోజిట్గా ఉన్న ఈద్గా ఒకప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఈద్గా ఏ విధంగా నేను అభివృద్ధి చేసినో మీ అందరికీ తెలుసు. అందుకనే ఇవన్నీ చెప్పడానికి కాదు, నా బాధ్యతగా చేశాను నేను. కానీ అందుకనే మీరు ఎవరు కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. మీరు చెప్పినట్టుగా ఆ సూచనలన్నీ మేము పరిగణలోకి తీసుకుంటాం సార్. తర్వాత కలెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గౌరవ ఆర్ఎన్బి శాఖ మాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఎస్పీ గారికి, కమిటీ సెక్రటరీస్కి, ఇతర అధికారులకి అందరికీ నా యొక్క నమస్కారం. అండ్ ఈరోజు గణేష్ చతుర్థి శోభాయాత్రకి మీ అందరికీ శుభాకాంక్షలు.
ఇందాక ఎస్పీ గారు చెప్పినట్లు నిజంగా అధికారి పరంగా అది మున్సిపల్ సిబ్బంది కావచ్చు, పోలీస్ శాఖ సిబ్బంది కావచ్చు, ఇంకా కరెంటు సరఫరా శాఖ కావచ్చు, వాళ్ళు నిజంగా మీ అందరూ కమిటీ యొక్క సహకారంతో మనం గత ఒక 10 రోజు ఒక వారం నుంచి మనం ఈ పండుగ చూస్తూ ఉన్నాము. మీ అందరి సహకారంతో చాలా ప్రశాంతంగా అన్ని క్రమశిక్షణ పాటిస్తూ అది కమిటీ సభ్యురాలు కావచ్చు, మామూలు ప్రజలైనా కావచ్చు, మతాలు కులాలు ఏది విభేదాలు లేకుండా మీ అందరు మాకు సహకరించేందుకు నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పండుగ విషయంలో తెలియచేయాలంటే నాకు ఈరోజు నిజంగా నల్గొండ పండుగ చూస్తే నా సొంత ఊరు లక్నో గుర్తు వస్తుంది. ఎందుకంటే లక్నో కూడా మీ నల్గొండ లాగానే గంగా జమున తెహజీబ్ సంప్రదాయాన్ని కలిసిమెలిసి అక్కడ ఉంటూ మేము ప్రతి సంవత్సరం గత 8 సంవత్సరాల నుంచి అయితే అక్కడ చూడలేకపోతున్నాము. కానీ ఈరోజు నిజంగా నల్గొండ చూస్తే నా ఊరు నాకు గుర్తు వస్తూ ఉంది. ఈ పండుగ సందర్భంలో మేము ఇంతకుముందు పీస్ కమిటీ మీటింగ్ కానివ్వండి, రకరకాలుగా రెవెన్యూ డివిజన్ శాఖ పరంగా కానివ్వండి, మేము రకరకాల సమావేశాలు కూడా ఏర్పాటు చేశాము. ఎక్కడ కూడా మీ అందరికీ ఎలాంటివి వచ్చే భక్తాలకి ఎలాంటివి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ పండుగతో మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఏదైతే మనం నిమజ్జనం చేస్తామో దాంట్లో మనకి ఉన్న చెడు అలవాటుని కూడా మనం మన మనసుతో మన హృదయాలతో తొలగించాల్సిన అవసరం. మరి చెడు అలవాటు ఏంటి? సో రామాయణంలో రాసి ఉంది, మరణం దశి భయంతం కిమిత కేవలం దూషితో యశం. ఐ డోంట్ ఫియర్ డెత్ బట్ ఐ ఫియర్ అ బ్యాడ్ నేమ్. సో ఎలాంటివి అలవాటు వల్ల మీకు ఉన్న యశం, మీ పేరు ఒకవేళ కొంచెం దూషిత అయితే, కొంచెం చెడు అయితే కనుక అలాంటివి అలవాటుని మనం మానుకోవాల్సిన అవసరం, అది ఏదైనా కావచ్చు. సో ఈరోజు మన వినాయక్ విగ్రహాన్ని మనం నిమజ్జనం చేసేటప్పుడు తప్పకుండా మన హృదయాన్ని వాళ్ళు ఇచ్చిన ఆదర్శాలని వాళ్ళు మనకి నేర్పించిన సందేశాలని మనం మన మనసులో ఉంచుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరం 10 రోజు వెయిట్ చేసాము, కొన్ని క్షణం మనం వెయిట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఏదైతే మనం ఈ వినాయక్ విగ్రహానికి మనం తిరుగు ప్రయాణం కైలాష్ పర్వత్కి, కైలాష్ యాత్రకి తిరుగు మనం ఈ రోజు నుంచి ప్రవేశపెడతాము. మనం మనసులో ఒక సంకల్పం పెట్టుకొని మనం ఒక బాధ్యత గల ఒక బెటర్ పౌరులుగా అవుతామని మనం అందరం ఈరోజు ఒక సంకల్పం తీసుకోవాలి. ఎందుకంటే దేవుడికి లేదా మన మనసులో ఉన్న కోరికకి మతాల విభేదాలు ఉండదు, కులం విభేదాలు ఉండదు, ఏది ఉండదు. మీ అందరు మళ్ళీ మాకు మా జిల్లా పరిపాలనకి అంత సహకారం ఇచ్చినందుకు మీ అందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పండుగ శుభాకాంక్ష తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎస్పీ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరుచున్నాను. అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆనరబుల్ మినిస్టర్ ఆర్ఎన్బి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్, కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్న అందరికీ, ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా ఇవాళ గణేష్ శోభయాత్ర శుభాకాంక్షలు. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్రతిసారి విధంగా ఈసారి కూడా మనం మంచిగా ప్రాపర్గా బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 2000 మందితో జిల్లా మొత్తం ఈ నల్గొండ టౌన్లో సుమారు 1000 మందితో మనము బందోబస్తు ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో టీఎస్ఎస్పీ హైదరాబాద్ నుంచి టీఎస్ఎస్పీ బెటాలియన్ కూడా మనకి ఇవాళ రిపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకు ఇంకా రక్షణ కలిగించే విధంగా ప్రత్యేక షీ టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాము. దొంగతనాలు కాకుండా సిసిఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్స్ కూడా ఇవాళ తిరుగుతూ ఉంటాయి. సో సెక్యూరిటీ పరంగా అన్ని కార్యక్రమాలు, అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే నా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి 2-3 చిన్న విషయాలు. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్దగా గ్రాండ్గా సెన్సిటివ్గా జరిగే ఉత్సవం మన నల్గొండలో అవుతున్నారు. సో ప్రతిసారి ఇంత గ్రాండ్గా నేను కూడా చాలా హైదరాబాద్ తర్వాత ఇక్కడే చూస్తున్నాను. సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. సో ఇంత గ్రాండ్గా ఇంత మంచి ఉత్సాహంతో అందరూ కూడా మంచి అట్మాస్ఫియర్లో అవుతుందంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా అందరు కూడా కలిసి ఈ పండగ చేస్తున్నారు కాబట్టి ఇంత గ్రాండ్గా అవుతున్నది. సో ఇవాళ ఏమైనా ఒకవేళ జనాలు ఏమైనా బాగా ఉత్సాహంలో ఏమైనా అటు ఇటు చేసినా కూడా పీస్ కమిటీ మెంబర్స్ అందరు కూడా ఉన్నారు. పీస్ కమిటీ మెంబర్స్ కూడా వాళ్ళ కమ్యూనిటీస్కి సంజాయించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇవాళ ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఫ్రైడే
సో ఫ్రైడే ఉంది కాబట్టి మనం అన్ని కమ్యూనిటీస్ని రెస్పెక్ట్ చేసుకుంటూ ఎక్కడ కూడా డిస్రెస్పెక్ట్ విధంగా కాకుండా మనం ప్లాన్ వేయడం జరిగింది. దానికి మా పోలీసు వాళ్ళు కూడా మీతో పాటు తిరుగుతూ ఉంటారు. సో మీరు కూడా దానికి సహకరిస్తారని ఆశిస్తున్నాను. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇవాళ అందరూ కూడా మంచి ఉత్సాహంతో సెలబ్రేట్ చేసుకోవాలా, అతి ఉత్సాహం వద్దు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే చెప్పినాను, ఈసారి కూడా చెప్తున్నాను. సో ఎక్కడ కూడా వేరే మతాలని రెచ్చగొట్టిన విధంగా కాకుండా అందరూ కూడా మంచిగా ప్రశాంత వాతావరణంలో ఇప్పుడు దాకా చెప్పినట్టు ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ కాకుండా అందరూ కూడా జాగ్రత్తగా చేద్దాము. అందరూ కూడా మంచిగా సుఖ సంతోషాలతో అందరూ కూడా గణేశుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమానికి వచ్చినటువంటి మన గౌరవ మంత్రి గారు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు వేదిక మీద ఉన్నటువంటి అందరి పెద్దలు మరియు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి హిందూ బంధువులకు, ముస్లిం సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మన ధర్మం సనాతన ధర్మం. మన ధర్మం యొక్క సిద్ధాంతం, మూల సిద్ధాంతం సర్వే జనో సుఖినో భవంతు. ప్రతి ప్రాణి, ప్రతి వ్యక్తి సర్వజనో సుఖినో భవంతు, సుఖంగా ఉండాలి. అందుకోసమే మన యొక్క పూర్వీకులు ఈ పండుగను రచించారు. ఈ పండుగల ద్వారా సమాజము నుండి డబ్బును జమ చేసి తిరిగి మళ్ళీ ఈ డబ్బును ఈ సమాజానికే ఖర్చు పెడుతుంది. అదే మన యొక్క సనాతన ధర్మం. ఈ డబ్బు ద్వారా ఒక డబ్బు కొట్టేటాయన, ఒక కొబ్బరికాయలు కొట్టేటాయన, ఒక విగ్రహాలు చేసేటాయన వీళ్ళంతా సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో మన యొక్క పూర్వీకులు ఈ యొక్క పండుగను మనకి ఇచ్చారు. ఈ యొక్క పండుగ ఇచ్చడమే కాదు, అనైక్యతలో ఐక్యత. మన యొక్క జాతిని విడదీసేటందుకు ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. కానీ మన తల్లిదండ్రులు, మన అక్కలు, చెల్లెలు వండిన పాయసంతో, ఆ గుగ్గిళ్ళతోటి, ఆ పండుగ నాడు పెట్టి అందరూ కలిసి తినేదే ఐక్యత. ఇది మన యొక్క సాంప్రదాయం. అట్లాగే ఈ యొక్క పండుగ నాడు అందరము కలిసి ఈ యొక్క ఐక్యతతోటి మనం ఎంతో ప్రశాంతతతోటి మనం ఈ పండుగను చేసుకుంటున్నాం. ఈ యొక్క మనం ఉన్న ప్లేస్ కూడా ఒక ఐక్యతకు వేదిక. గతంలో ఈ యొక్క విగ్రహం ఉండేది, ఇక్కడ ఈ విగ్రహం పెట్టిరని మన ముస్లిం సోదరులు మనకు ఒక తగు ఉండేది. కానీ అప్పటి మన నాయకులు మరియు కలెక్టర్ పురుషోత్తం రెడ్డి గారు, మన మంత్రి గారు, మన నాయకులు ఎంతోమంది కష్టపడి ఈ యొక్క ప్లేస్ని మనకు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకు వేరే ఒక 6 ఎకరాల స్థలం అక్కడ ఇచ్చారు. అట్లాగే ఇక్కడ ఒక భవ్య మందిరం మంచి ప్రశాంతత కోసం ఇక్కడ నిర్మాణం చేసిర్రు. ఆ భవ్య మందిరంలో మనమంతా పూజలు చేసుకుంటూ మనమంతా మంచిగా శోభాయాత్రలో అందరం ఈ యొక్క శోభాయాత్రలో అందరూ పాల్గొని ప్రశాంతతగా వెళ్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, మంచి సందేశం ఇచ్చారు. నల్గొండ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జన యాత్రకు విచ్చేసిన హిందూ సమాజానికి అందరికీ కూడా నా వైపు నుంచి ఒకే ఒక విన్నపం. దేశంలో ఇటువంటి దుష్ట శక్తులు సహజంగానే కనిపిస్తుంటాయి. కానీ ప్రతి దుష్ట శక్తి యొక్క ప్రభావం ఎక్కడుంటుందంటే మనము ఏ పద్ధతిలో సమాధానం చెప్పాలో ఆ పద్ధతిలో సమాధానం చెప్పాలి తప్ప ఈ కార్యక్రమానికి ఇంకో రాజకీయ వేదికగా వాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. హిందూ సమాజం అనేటువంటిది సహజ రీతిలో అందరికీ కూడా సాత్విక స్వభావం కలిగినటువంటిది. ఈ సాత్విక స్వభావాన్ని కూడా ఆసరగా చేసుకొని తన రాజకీయ అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. సహజంగా ఉండే అలవాటిది. ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకోవడం అనేటువంటిది కామన్గా వచ్చేటువంటి వ్యవహారం. కానీ దానికి తగిన పద్ధతి ఇది కాదు కదా. కాబట్టి హిందూ సమాజాన్ని ఈ నవరాత్రుల సందర్భంగా ఏదైతే మనం కలిసిమెలిసి ఉన్నామో 33 కోట్ల దేవతలను ప్రతిరూపమైనటువంటి ఆది భగవంతుడైనటువంటి విఘ్నేశ్వరుని మనం పూజిస్తూ ఉన్నామో అటువంటి 33 కోట్లలో ఏ దేవుణ్ణి కలుపుకున్నా ఎటువంటి అభ్యంతరం లేదు అనేటువంటి మానసిక స్థితి నాకు ఉంటే నా దేవుడు మాత్రమే గొప్ప, నా వ్యవహారం మాత్రమే గొప్ప అనేటువంటి ఈ వ్యవహారం తగిన పద్ధతి కాదు. కాబట్టి హిందూ సమాజం అంతా జాగృతమయ్యి హిందూ అనుకూల
అనుకూలమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడానికి మనమంతా కూడా ఈ నవరాత్రుల సందర్భంగా దీక్ష తీసుకొని ముందుకెళ్దామని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. జై శ్రీరామ్. 10వ రోజు గణేష్ నిమజ్జన శోభయాత్ర సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మినిస్టర్ గారు, అధికారులు, హిందూ బంధువులు, నల్గొండ పట్టణ ప్రజలందరికీ పేరు పేరున వినాయక చవితి శోభయాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే నల్లగొండ నగరంలో ఇంచుమించు 800 విగ్రహాలు స్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కొన్ని నిమజ్జనం జరిగినాయి. ఇంకా ఇంచుమించు 500 విగ్రహాలు నిమజ్జనం చేయాల్సి ఉంది. అయితే ఈరోజు నిమజ్జన శోభయాత్రలో 10 ఫీట్ల వరకు మాత్రమే ఇక్కడ వల్లభరావు చెరువు దగ్గర నిమజ్జనం చేయాలని, ఆ పై ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా వల్లభరావు చెరువు కాకుండా 14 మైళ్ళ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అన్ని క్రేన్లు, తర్వాత అన్ని ఫెసిలిటీస్, అక్కడ బారికేడ్లు అన్ని అనుకున్న సమయానికి పూర్తి డబ్బు చెల్లించారు. వారికి స్వామివారు ఇళ్ళవేళ ఆశీస్సులు ఇవ్వాలని కోరుతున్నారు. లడ్డు వేలం పాట ప్రారంభమవుతుంది.